అంబరీషుని ద్వాదశి వ్రతము. అత్రిమహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభ సంభవ! కార్తీక వ్రత ప్రభావము నెంతి విచారించినను, ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసి నంతవరకు వివరింతును అలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినదువలనను, సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానాదులోనరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో ధనధర్మములు చేయువారికిని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్యఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికముగా గలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి, ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాత నే భుజింపవలయును. దీనికొక ఇతిహాసము కాలదు, దానిని కూడా వివరించదను, సావధానుడవై అలకింపుము మని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు కాలదు. అతడు పరమ భాగవతోత్తముడు. ద్వాదశి వ్రాతప్రియుడు అంబరీషుడు. ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్ధముగా నుండెను. అదే సమయమున కచ్చటకు కోప స్వభావుడకు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి ఘడియలలో పారాయణము చేయవలయునుగాన తొందరగా స్నానము కై రమ్మనమని కోరెను. దుర్వాసుడదుల కగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచియున్ననో దుర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లునుకొనెను, ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనము నాకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము. అది గృహస్థునకు ధర్మముగాదు. అయిన వచ్చువరకు ఆగితిన ద్వాదశి ఘడియలు దాటిపోవును, వ్రాత భంగమగును. ఈ ముని మహాకోప స్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమీ తోచుకున్నది? బ్రాహ్మణ భోజనమతిక్రమించరాదు. ద్వాదశి ఘడియలు మించిపోకూడదు. ఘడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడనగుదను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసునకు కోపము వచ్చును. అదియుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మ యందు చేసిన పుణ్యములు నశించును, దానికి ప్రాయశ్చితము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే బోగట్టగలదు. కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుటమంచి దని సర్వజ్ఞులైన కొందరు పండితులను రప్పించి వారితో ఇట్లు చెప్పెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి యగుటం చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి ఘడియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించవలసి యున్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించితిని. అంధులకాయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్లి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా? లేక వ్రతభగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచియుండవలెనా? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిన దాని కోరెను. అంతటయా ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భములకు అహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్ని దేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగా వించి దేహేంద్రియులకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరెగిన క్షుద్బాధ దప్పిక కలుగును. ఆ తపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్త కలుగ చేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు.
ఆ యజ్ఞి దేవునందరూ సదా పూజింపవలెను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కదా జాతివాడైనాను భోజనం మిడుదునని చెప్పి వణికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్య విశారదుడును మహతపస్సలియు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వణికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన అయుక్షిణము కలుగును. దుర్వాసనంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్త మగను అని విషాదపరచిరి. ఇట్లు స్కాంద పురాణ తర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి చతుర్విశోధ్యాయము 24 రోజు పారాయణము సమాప్తము.